Guys, good evening, good evening, good evening. Am I live? Live ఉన్నానా? Live ఉన్నానా? Live ఉన్నానా? లైవ్ ఉన్నామా? ఆడియో వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. హలో 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 గుడ్ ఈవినింగ్. లైవ్ ఉన్నామా? వాయిస్ వినిపిస్తుందా? చలో చలో చలో. సో ఒక 1 minute వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి మనం స్టార్ట్ చేద్దాం. సో వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. వాయిస్ క్లియర్గా ఉందా? చలో. క్వశ్చన్ నెంబర్ 1. an AC current is given by కరెంట్ ఈక్వేషన్ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వాడి పాయింట్ ఏంటంటే ఇట్ విల్ అచీవ్ అ వాల్యూ ఆఫ్ 50 ఆంపియర్ అట్. సో ఒక్కసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చినారో చూద్దాం. 1/900 సెకండ్స్, 1/100 సెకండ్స్, 1/300 సెకండ్స్, 1/600 సెకండ్స్. సో క్లియర్గా వాడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ కరెంట్ ఈక్వేషన్ ఇచ్చినాడు, I(t) ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 100 sin 100 pi t. సో ఆబ్వియస్లీ దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz, 2πf = 100π అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz అవుతుంది. సో 50 Hz ఫ్రీక్వెన్సీ అంటే మన నార్మల్ సైనసాయిడ్ గురించి ఇచ్చినాడు. అండ్ నెక్స్ట్ ఇదేం ఇండికేట్ చేస్తుందండి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ వస్తుంది. ఎందుకు? మన కరెంట్ జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? Im sin ωt ఇలా ఉంటుంది జనరల్ సైన్ ఈక్వేషన్. సో ఒక్కసారి చూద్దాం. ఇలా ఉంది సైనసాయిడ్. సో ఈ సైనసాయిడ్లో వాడి క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 100 amps ఇచ్చేసినాడు ఆల్రెడీ. సో 100 amps ఇచ్చినారు. 100 amps ఇచ్చేసి ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటంటే 50 amps ఖచ్చితంగా ఇక్కడెక్కడో 50 amps వస్తుంది. ఆ 50 amps అనేది ఏ టైం దగ్గర వస్తుంది అని చెప్పేసి అంటాడు. ఈ టైం వాల్యూ ఏ టైం దగ్గర మనకు 50 amps వస్తుంది అని చెప్పేసి అంటాడు. సపోజ్ ఇక్కడ రావాలనుకోండి, ఇక్కడ 50 వచ్చింది అనుకోండి, ఆ 50 amp అనేది ఎక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏ టైం పీరియడ్ దగ్గర వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అది వాడి క్వశ్చన్, అంతే సింపుల్గా చెప్పాలంటే. సో క్వశ్చన్ చూడండి, మళ్ళీ చూడండి, ఆప్షన్స్ చూడండి, ముందరకు పోదాం. సో కరెంట్ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుందాం. I(t) = 100 sin 100 pi t. ఇది ఇప్పుడు 50 amps అంటున్నాడు. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుందండి? ఆబ్వియస్లీ ఇది అనేది ఇన్స్టాంటేనియస్ వాల్యూ. సో ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఏముంది? ఆప్షన్ డి 600 కరెక్ట్. సో ఇన్స్టాంటేనియస్ వాల్యూ. సో I(t) అని ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఆబ్వియస్లీ అది ఇన్స్టాంటేనియస్ వాల్యూనే రిప్రజెంట్ చేస్తుంది. సో 50 amps ఎక్కడ వస్తుంది అనేది కనుక్కోవాలి, అంతే, డన్. 100 pi t. సో
50/100 is equal to sin 100 pi t. So 51s are 52s are. So 1/2 equal to sin 100 pi t. ఇక్కడ sin inverse of 1/2 is equal to 100 pi t. సో సైన్లో హాఫ్ ఎక్కడ వస్తుందండి? సైన్లో హాఫ్ ఎక్కడ వస్తుంది? sin 30 ఆబ్వియస్లీ ఎంత? 1/2. సో 30 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు అండి? రేడియన్స్లో రాయాలంటే ఎలా రాసుకోవచ్చు? π/6 అని చెప్పి రాస్తాం. ఇది మనకు తెలిసిన స్టోరీనే. సో π/6 ఈజ్ ఈక్వల్ టు 100 pi t. సో పై క్యాన్సిల్. సో ఇంకేం మిగిలిందండి? 1/6 ఈక్వల్ టు 100 t. సో t ఎంత ఇప్పుడు? 1/600 seconds. సో ఆబ్వియస్లీ మనకు వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇది ఎక్కడంట? 1/600th సెకండ్ దగ్గర మనకు 50 ఆంపియర్ అనేది ఇండికేట్ చేస్తుందంట. అది వాడి క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్. సో ఆప్షన్ డి ఆబ్వియస్లీ కరెక్ట్. ఆప్షన్ డి. ఒకసారి చూడండి, ఒకసారి ప్రొసీజర్ అంతా చూడండి. చలో next question number 2. The voltage and current in a given element is given as V of t is equal to 12 e power minus 8t అని ఇచ్చినాడు. అండ్ I of t equal to 5 e power minus 8t for t greater than or equal to 0. ఓకే, ఫైండ్ ద పవర్. సో పవర్ కనుక్కోమని చెప్తున్నాడు. ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్, ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ఆఫ్ ఈక్వేషన్స్, జస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇచ్చినారు. సో కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మీరు టైం తీసుకోండి, ఒక 20 seconds టైం తీసుకొని మీరు చేయండి, తర్వాత చూద్దాం. V of t వచ్చేసి ఎంత ఇచ్చినారు? 12 e power 8t minus 8t ఇచ్చినారు. అండ్ I of t వచ్చేసి 5 e power minus 8t ఇచ్చినారు. సో ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటంటే పవర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సింపుల్. సో ఏం చేస్తాం? పవర్ జనరల్గా ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి డీసీ పవర్ అనే అజంప్షన్స్లోకి వెళ్ళిపోదాం. సో V ఇంటూ I తీసుకుంటాం. సో 12 e power minus 8t ఇంటూ 5 e power minus 8t. సో 12 5s are ఎంత? 60 e power 80 ఇంటూ e power bt. సో డైరెక్ట్ ఏం రాసుకోవచ్చండి? e power a plus b ఇంటూ t. ఎందుకంటే a power m ఇంటూ a power n ఫార్మాట్లో. సో a power m ఇంటూ a power n, ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? a power m plus n. ఇది మనకు తెలిసిన ఫండమెంటల్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ e power minus 8t, e power minus 8t. సో e power minus 8, e power minus 8t. సో ఆన్సర్ ఎంత? 60 e power minus 16t. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి. హరిరామ్ ప్రసాద్ పారుపల్లి, బి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సూపర్. ఆప్షన్ బి కరెక్ట్. గౌతమ్ కరెక్ట్ అండి. సాయి కుమార్ కరెక్ట్ అండి. సాయి కిరణ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ బ్యాచులర్ లైఫ్ అంట కరెక్ట్ అండి. సూపర్.
చూడండి ఒకసారి ప్రొసెసర్ ఏం చేసినాం అని చెప్పేసి చూడండి. చలో క్వశ్చన్ నెంబర్ 3. ది ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ప్రాపర్టీ గురించి అడుగుతున్నాడు. ఫర్ అపోజింగ్ ద పాసేజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవ్వకుండా అపోజ్ చేసే ప్రాపర్టీని ఏమంటున్నారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఇంపిడెన్సా, ఆప్షన్ బి రెసిస్టెన్సా, ఆప్షన్ సి రిలక్టెన్సా, ఆప్షన్ డి అడ్మిటెన్సా. సో ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. సూపర్. సో ఆబ్వియస్లీ రిలక్టెన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మనకు తెలిసిన స్టోరీనే. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి మనం ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ అండ్ రిలక్టెన్స్ ఆర్ అనలాగస్ టర్మ్స్ అని చెప్పేసి యాడ్ చేసుకోవచ్చు. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో వచ్చేసి రెసిస్టెన్స్ అని డిఫైన్ చేస్తాం, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో వచ్చేసి రిలక్టెన్స్ అని చెప్పి డిఫైన్ చేస్తాం, అంతే. సో ఆబ్వియస్లీ రిలక్టెన్స్ అనేది కరెక్ట్. సో ఓకే, ఫైన్. అపోజిషన్ ఫ్లో ఆఫ్ కరెక్ట్, సరే ఫైన్. ఎలక్ట్రాన్స్ అయినా కానివ్వండి, పర్లేదు, తప్పేముంది. ఎలక్ట్రాన్స్ అయినా కరెంట్ అయినా అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్. సో డోంట్ వరీ. ఒకటేంటంటే ఇక్కడ ఐ వాంట్ టు రిలేట్, అంతే. రిలేట్ చేయాలనేది నా ఉద్దేశం, అందుకని చెప్పేసి రిలేట్ చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 3 ఆబ్వియస్లీ రిలక్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A conductor of length 1 meter. So length 1 meter length ఇచ్చినారు. తర్వాత moves at right angles to, so right angle, so angle 90 degree, రైట్ యాంగిల్ అంటే ఆబ్వియస్లీ 90 degree మెయింటైన్ చేస్తున్నాయని, అంతే కదా, 90 degree మెయింటైన్ చేస్తున్నాయి. టు ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఫ్లక్స్ డెన్సిటీ, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ 2 Weber per meter square. సో 2 Weber per meter square. సో ఫ్లక్స్ డెన్సిటీ గురించి ఇచ్చినాడు. నెక్స్ట్ విత్ వెలాసిటీ ఆఫ్ 60 meter per second. 60 meter per second. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద క్యాలిక్యులేట్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఈఎంఎఫ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో టైం తీసుకోండి, చూడండి. సో ఇంజనీర్ 120 కరెక్ట్ అండి 120 కరెక్ట్. తిరుపతి రెడ్డి బిఎల్వి సైన్ టీటా కరెక్ట్ అండి. తర్వాత సాయి కిరణ్ కరెక్ట్ అండి. గౌతమ్ కరెక్ట్ అండి. మిస్టర్ ఇంజనీర్ అంట కరెక్ట్ అండి. తరుణ్ సాయి రాసికంటి కరెక్ట్ అండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. సో చాలా సింపుల్. ఏం చేసినామండి, సింపుల్గా ఏం చేసినాం, ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ టీటా. సో ఇక్కడ వాడు క్లియర్గా కండక్టర్ మూవ్ అవుతుంది. కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది, రైట్ యాంగిల్స్లో మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ సైన్ 90 అవుతుంది. సో సైన్ 90 1 కాబట్టి, సైన్ 90 1 కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ మ్యాక్సిమం ఈఎంఎఫ్ అయి ఉంటుంది. ఎంత మ్యాక్సిమం ఈఎంఎఫ్, బిఎల్వి. సో ఎంత, బి ఎంత 2 Weber per meter square, లెంత్ ఎంత 1 meter, వెలాసిటీ ఎంత 60 meter per second. సో ఆన్సర్ ఎంత 120 volt ఇండ్యూస్ అవుతుంది, అంతే. కరెక్ట్ అండి. ఫాలింగ్ మ్యూజిక్ కరెక్ట్ అండి. అండ్ సంగం శరణ్య కరెక్ట్ అండి. ఆప్షన్ డి 120 volt
కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఒక్క 2 seconds రిలాక్స్ అవ్వండి, మనం ముందరికి వెళ్ళిపోదాం. మీరు సెషన్ ఫాలో అవుతుంటే నాకు లవ్ సింబల్ కావాలి, హార్ట్ ఇవ్వండి, లేదా థమ్స్అప్ రియాక్షన్స్ ఇవ్వండి ప్లీజ్. అది నన్ను మోటివేట్ చేస్తుంది ముందరికి వెళ్ళడానికి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఆబ్వియస్లీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగేదే అనమాట. సో చూడండి, రిలేట్ చేసుకోండి. ఈవెన్ మా ఇంట్లో కూడా జరిగే సిచ్యువేషన్ ఇది. సో ఆబ్వియస్లీ నన్ను అయితే ఏకంగా మా ఇంట్లో అయితే నేను రిపేర్ చేసుకుంటాను, కానీ కరెంటు పని చేస్తున్నావు కదా అని అంటారు ఆబ్వియస్లీ. అంతే, పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి కామన్. సో ఫాలో అవుతుంటే థమ్స్అప్ రియాక్షన్ చేయండి ప్లీజ్, థమ్స్అప్ రియాక్షన్ చేయండి ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే థమ్స్అప్ రియాక్షన్ కావాలి, ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామంటే థమ్స్అప్ రియాక్షన్స్ కావాలి, ఫాస్ట్. చలో 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 చలో. ఇన్ ద గివెన్ సర్క్యూట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి ఈజ్ డాష్ వోల్ట్. సో ఒక సర్క్యూట్ ఇచ్చినారు, ఆ సర్క్యూట్ ఇచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సింపుల్గా ఈ పర్టికులర్ పాయింట్కి ఈ పర్టికులర్ పాయింట్కి మధ్య వోల్టేజ్ ఎంత అప్లై చేస్తున్నారు, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అప్లై అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, రెండింటికి సిమిలారిటీస్ ఉన్నాయి కానీ రెండు ఒకటి కాదు. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వోల్టేజ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా డిఫరెన్స్ అంటే సిమిలర్ టర్మ్స్, కానీ రెండు ఒకటైతే కాదు. అది ఇంకా కావాలంటే డీటెయిల్ కోర్స్లో చూడండి, నాకు ఇప్పుడు అంత టైం లేదు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం చూద్దాం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలాగ అనుకుంటాం. సో ఇక్కడ క్లియర్గా అన్ని ఎలిమెంట్స్ ప్యారలల్లో కనిపిస్తున్నాయి. క్లియర్గా చూస్తుంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ప్యారలల్ కనిపిస్తున్నాయి. అన్నీ ఒక పాయింట్ దగ్గర షార్ట్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్కి ఒక్క సెకండ్ ఇక్కడ ఎంతైతే ఏ అప్లై అవుతుంది, సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఆ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే ఏనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఎందుకంటే అన్ని ప్యారలల్లో కనెక్ట్ అయింది కాబట్టి. సో మొత్తానికి దే ఆర్ ఇన్ ప్యారలల్. ఇది మనకు క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ ఒక్కసారి సింప్లిఫై చేసుకుంటూ పోదాం. ఇంకొక మెయిన్ పాయింట్ అండి, ఇక్కడ నేను చూడడం మర్చిపోయినా. ఇక్కడ వాడిచ్చింది 0.4 సైమన్స్ ఇచ్చినాడు, ఓం కాదు సైమన్స్ ఇచ్చినాడు. సో ఒకటి ఎంత ఇచ్చినారు, 0.1 0.4 సైమన్స్ ఒకటి, 0.3 సైమన్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎంత ఇచ్చినారు, 0.3 సైమన్ ఇచ్చినారు. సో జనరల్గా ప్యారలల్ సర్క్యూట్లో ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటామండి, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని ఇలా రాసుకుంటూ వెళ్తాం. సో 1/R అంటే ఏం రాసుకుంటాం, జనరల్గా ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏం రాసుకుంటాం, కండక్టెన్స్. సో జీనే కావాలి. సో జీ ఈక్వలెంట్ ఈక్వల్ టు G1 ప్లస్ G2 ప్లస్ సో ఆన్. సో ఆబ్వియస్లీ కండక్టెన్స్ ఇచ్చినాడు అంటే సింపుల్గా మనం యాడ్ చేసుకుంటూ పోతే సరిపోద్ది. సో యాడ్ చేసుకుంటూ పోదాం. G1 ప్లస్ G2 ప్లస్ G3 ఎంత, 0.4 ప్లస్ 0.3 ప్లస్ 0.3 ఎంత వస్తుంది, 1 సైమన్ వస్తుంది. 1 సైమన్ వచ్చింది. సో ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఇంకో కరెంట్ సోర్స్ ఉంది, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎంత, 1 సైమన్ వచ్చింది. సో 520. ఇప్పుడు బాగా చూడండి, వాడి క్వశ్చన్ ఏముంది,
వాడి క్వశ్చన్ ఎంత, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఏబీనే ఉంటుంది, ఇక్కడ ఏబీనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏబీనే ఉంటుంది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇక్కడ క్లియర్గా మీరు బాగా గమనించినారంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 20 amps ఇటు వస్తుంది, 5 amp ఇటు వెళ్ళిపోతుంది. సో మిగతా కరెంట్ ఎంత అండి, మిగతా కరెంట్ ఎంత, ఆబ్వియస్లీ 15 amperes ఇటు వెళ్తుంది. అంతేనా, 15 amperes అటు వెళ్తుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ కనుక్కుంటే సరిపోతుందా, అంతేనా. సో వోల్టేజ్ అక్రాస్ ఏబీని వి అని చెప్పి మెన్షన్ చేసుకున్నాను. ఎంత అవుతుందండి, జనరల్గా వి ఈక్వల్ టు ఐఆర్ అనేది మనకు తెలుసు. సో మనకు సైమన్స్లో ఇచ్చినాడు కాబట్టి, అంటే ఐ మీన్ కండక్టెన్స్లో ఇచ్చినాడు కాబట్టి 1/G అని రాసుకుంటే సరిపోద్ది, I/G. సో I ఎంత 15 డివైడెడ్ బై G, G ఎంత 1. సో ఆన్సర్ ఎంత 15 వోల్ట్, అంతే. $15 volts. సాయి కిరణ్ కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. సో ఆప్షన్ బి 15 volt కరెక్ట్. సూపర్. సో ఇక్కడ మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అసలు ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది చెప్పాలనుకోవడం నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ పాయింట్, ప్యారలల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడే మ్యాక్సిమం మనం చూసే క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఓమ్స్లో ఉంటాయి. ప్యారలల్ సర్క్యూట్ ఇచ్చేసి ఓమ్స్లో ఇచ్చినప్పుడు మనం టకా 1/R ఈక్వలెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా ఇష్యూస్ లేకుండా ఫస్ట్ పాయింట్ మనం కండక్టెన్స్లో చేస్తామని కళ్ళు తెరుచుకోండి. సో కళ్ళు తెరుచుకున్న తర్వాత ఇది మనకు సింప్లిఫై అయిపోద్ది, పెద్ద కష్టమేం కాదు. సో డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ క్వశ్చన్ చలో. సూపర్ మధుకిరణ్, సూపర్ అండి, సూపర్, కరెక్ట్. నెక్స్ట్, అండ్ ఆర్ఎల్సి సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్. సో క్లియర్గా ఆర్ఎల్సి సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అంటున్నాను. హ్యాస్ ఏ క్యూ ఫ్యాక్టర్ వచ్చేసి 15 అంటున్నారు, అండ్ ఏ సోర్స్ వోల్టేజ్ ఆఫ్, సో సప్లై వోల్టేజ్ వచ్చేసి 50 volt అంటున్నాడు. సో ఒక్కసారి చిన్న గీసుకుందామా ఆర్ఎల్సి సిరీస్. సో కరెంట్ ఐ ట్రావెల్ అవుతుంది అనుకుందాం, ఇది RLC సిరీస్లో కనెక్ట్ అయినాయి. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి, సోర్స్ వోల్టేజ్ వచ్చేసి 50 volt ఇచ్చినారు, క్యూ ఫ్యాక్టర్ వచ్చేసి 15 ఇచ్చినారు. ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ రెజోనెన్స్. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ రెజోనెన్స్ కండిషన్లో, సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కనుక్కోవాలి, ఇది వాడి క్వశ్చన్. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ రెజోనెన్స్ జనరల్గా ఎంత ఉంటుందంటే, మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా, మ్యాగ్నిట్యూడ్ వైజ్ చెప్తున్నా, mod QV ఉంటుంది. అలా కాకుండా వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కూడా రెజోనెన్స్ టైంలో QVనే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రం చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మ్యాగ్నిట్యూడ్ మాత్రం చెప్తున్నా. మ్యాగ్నిట్యూడే ఇంపార్టెంట్ మనకు, మామూలుగా కాంపిటేటివ్ జోన్కి వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఇంపార్టెంట్. ఒకవేళ అలా లేదు అంటే ఇంకా ఈడ JQV అవుతుంది, ఇక్కడ -JQV అవుతుంది. సో ప్రస్తుతానికి అది అంత నాట్ నీడెడ్, ప్రస్తుతానికి ఇది తెలుసుకోండి చాలు. సో ఎంత, క్యూ ఎంత 15 ఉంటుంది, అండ్ నెక్స్ట్ 50 ఎంత 750 volts వస్తుంది, అండ్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ 750 volts ఉంటుంది. అండ్ ఒకవేళ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అడిగితే ఎంత, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అడిగితే ఎంత, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో ఆబ్వియస్లీ సప్లై వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఈ రెండు మామూలుగా జనరల్గా మనకు సప్లై వోల్టేజ్ ఫార్ములా ఏం తెలుస్తుంది, మనకు తెలిసి ఈ ఫార్ములాస్ అన్ని. సో VR² + VL - VC హోల్ స్క్వేర్. ఆ పర్టికులర్ రెజోనెన్స్ కండిషన్లో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈక్వల్ అయిపోతాయి. సో ఆబ్వియస్లీ సప్లై వోల్టేజ్ ఎంత ఉంటుందండి, రెసిస్టెన్స్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో అంతే ఉంటుంది. సో ఎంత ఉంటుంది, ఆన్సర్ ఎంత వస్తుంది, 50 volt వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా మనం ఒకటి బాగా గమనించినారంటే, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, కెపాసిటర్ మ్యాగ్నిఫై అవుతున్నాయి, 15 times మ్యాగ్నిఫై అవుతున్నాయి. ఆబ్వియస్లీ సప్లై వోల్టేజ్ 50 ఉంది, సో 15 times మ్యాగ్నిఫై అవుతుంది. అందుకని చెప్పేసి జనరల్గా సిరీస్ RLC రెజోనెన్స్ సర్క్యూట్ని మనం ఏమని పిలుస్తాము,
వోల్టేజ్ మ్యాగ్నిఫైయింగ్ సర్క్యూట్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ లేదా యాక్సెప్టార్ సర్క్యూట్ అని కూడా పిలుస్తారు. ఇది సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? కరెక్ట్ అండి. తరుణ్ సాయి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? చలో. పర్మియన్స్ ఈజ్ అనలాగస్ టు. సో అనలాగస్ టర్మ్స్ అంటే సిమిలర్ టర్మ్స్. సో పర్మియన్స్ ఈజ్ అనలాగస్ టు దేనికి అనలాగస్ టర్మ్ అంటున్నారు? సో ఇది మీరే చెప్పొచ్చు. పర్మియన్స్ ఈజ్ అనలాగస్ టు ఆప్షన్ ఏ వచ్చేసి కండక్టెన్స్, ఆప్షన్ బి వచ్చేసి రిలక్టెన్స్, ఆప్షన్ సి వచ్చేసి ఇండక్టెన్స్, ఆప్షన్ డి వచ్చేసి రెసిస్టెన్స్. సో ఆన్సర్ మీరు చెప్పాలి. పర్మియన్స్ ఈజ్ అనలాగస్ టు. కరెక్ట్ అండి. కరెక్ట్. సో ఆబ్వియస్లీ మనకు ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ టర్మ్స్లో సిమిలర్ టర్మ్స్ అనేవి ఇక్కడ రాసేస్తున్నాను, చూసుకోండి. ఎలక్ట్రికల్లో కండక్టెన్స్ అయితే మ్యాగ్నెటిక్ టర్మ్స్లో మనకి ఏమవుతుంది? పర్మియన్స్ అనేది అనలాగస్ టర్మ్ అవుతుంది. సో పర్మియన్స్, కండక్టెన్స్ అనలాగస్ టర్మ్స్. అండ్ ఇక్కడ సిమిలర్గా రెసిస్టెన్స్, రిలక్టెన్స్ కూడా అనలాగస్ టర్మ్స్ అనమాట. దే ఆర్ లైక్లీ. కరెక్ట్ అండి. గౌతమ్ కరెక్ట్ అండి. అబ్దుల్లా కరెక్ట్ అండి. తరుణ్ సాయి కరెక్ట్ అండి. సాయి కిరణ్ కరెక్ట్ అండి. రాజేష్, మధుకిరణ్, అశోక్ ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. సో ఇంకా చాలా టర్మ్స్ ఉంటాయి. సో మోస్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? పీవైక్యూస్తో పాటు అండ్ అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అడిషనల్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొన్ని పీవైక్యూస్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. గౌతమ్ అదే పీవైక్యూస్తో పాటు అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. స్లిప్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ మే బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు స్లిప్ని అని చెప్పేసి అంటున్నాడు. జనరల్గా మనకు స్లిప్ అంటే ఏం తెలుసు అండి? స్లిప్ ఏం తెలుసు జనరల్గా? సింక్రనస్ స్పీడ్ మైనస్ రోటార్ స్పీడ్ డివైడెడ్ బై సింక్రనస్ స్పీడ్. ఇది మాత్రమే మనకు తెలుసు. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం చూస్తూనే ఉంటాం. అంటే రోటార్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని చెప్తాము, రోటార్ ఈఎంఎఫ్ని బేస్ చేసుకొని, అలా ఎలా అయినా స్లిప్ కనుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు కండిషన్స్ ఏమి ఇచ్చినాడో చూడండి. ఆప్షన్స్లో బట్టి ఆన్సర్ తీసుకొద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? రోటార్ కాపర్ లాసెస్ బై రోటార్ పవర్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాసెస్ ఇంటూ రోటార్ పవర్ ఇన్పుట్,
రోటార్ పవర్ ఇన్పుట్ బై రోటార్ కాపర్ లాసెస్, రోటార్ కాపర్ లాసెస్ బై రోటార్ కోర్ లాసెస్ అంటాడు. సో ఆబ్వియస్లీ ఇదైతే కాదు, సో వదిలేయండి, పక్కన పెట్టేయండి. ఒక్కసారి మనము పవర్ ఫ్లో సర్క్యూట్ ఆఫ్ ఇండక్షన్ మెషిన్కి వెళ్దాం, పవర్ ఫ్లో డయాగ్రామ్కి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, స్టేటార్ ఇన్పుట్ ఇస్తాం. తర్వాత ఏమవుతుందండి, స్టేటార్ కోర్ లాసెస్ వస్తాయి, స్టేటార్ కాపర్ లాసెస్ వస్తాయి. సో ఇవి రెడ్యూస్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, రోటార్ ఇన్పుట్ వస్తుంది, లేదా దీన్ని ఎయిర్ గ్యాప్ పవర్ అని కూడా అంటారు. సో దీన్ని జనరల్గా మనం P2తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామండి, we reduce it from rotar copper losses. రోటార్ కోర్ లాసెస్ మనం నెగ్లెక్ట్ చేస్తాము, ఎందుకంటే రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ రోటార్ కోర్ లాసెస్ అనేవి దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ కాబట్టి వీ జనరలీ నెగ్లెక్ట్ రోటార్ కోర్ లాసెస్. సో రోటార్ కోర్ లాసెస్ని పెద్దగా పట్టించుకోమన్నమాట. సో రోటార్ కాపర్ లాసెస్ రెడ్యూస్ చేసిన తర్వాత మనకేమవుతుంది, గ్రాస్ మెక్ పవర్. సో రోటార్ కాపర్ లాసెస్ని పీసీతో ఇండికేట్ చేస్తారు, అండ్ ఇక్కడ పిఎంతో ఇండికేట్ చేస్తారు, ఫీ సఫిక్స్ ఎం. సో లాస్ట్కి వచ్చేసరికి నెట్ అవుట్పుట్. ఇది జనరల్ డయాగ్రామ్. అండ్ ఇక్కడ ఇంకో లాసెస్ మినిమైజ్ చేయాలి, మర్చిపోయినా, మెకానికల్ లాసెస్. ఇది జనరల్గా పవర్ ఫ్లో డయాగ్రామ్. సో ఇక్కడ మనకు రోటార్ ఇన్పుట్ లేదా ఇక్కడ ఉంది ఎయిర్ గ్యాప్ పవర్. సో జనరల్గా ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అండి, 3I2² డివైడెడ్ బై ఎస్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం అనమాట. ఇది ఫ్రమ్ రోటార్ సర్క్యూట్. అండ్ నెక్స్ట్ రోటార్ కాపర్ లాసెస్ ఎలా రాసుకుంటామండి, 3I2² I2R లాసెస్ కదా, ఇక్కడ సఫిక్స్లో 2 అని ఇండికేట్ చేస్తున్నామంటే అది రోటార్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి తెలుసు, ఆబ్వియస్లీ తెలుసు మనకు. నెక్స్ట్ పిఎం ఎలా రాసుకుంటామంటే 3I2² ఇంటూ 1/s -1 అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ ఈ మూడింటిని ఒకసారి చూడండి, P2:PC:PM, ఈ మూడింటికి ఒకసారి రేషియో కనుక్కోండి. 3I2² తీసేయండి, మిగిలింది ఏముంది, 1/s:1:1/s -1. సో ఎల్సిఎం చేయండి, ఒకసారి ఎల్సిఎం చేయండి. 1/s ఈడ ఎస్తో వస్తుంది, ఈడ కింద ఎల్సిఎం ఎస్ కాబట్టి 1 - s/s. సో ఓవరాల్గా ఎస్ కదా ఎల్సిఎం, ఒక్క సెకండ్, ఓవరాల్ వేయడం మర్చిపోయినాను. సో ఒక్క నిమిషం వేస్తాను, ఓవరాల్గా ఎస్ అవుతుంది. సో 1:s:1 - s అవుతుంది. ఎవరు, P2:PC:PM. సో ఇది ఒక స్టాండర్డ్ వాల్యూ, ఇది తెలుసుకోండి, ఇది అస్సలు మర్చిపోవద్దు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా రోటార్ సర్క్యూట్ ఆఫ్ ఇండక్షన్ మిషన్లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్. సో ఇప్పుడు మనకు వచ్చిన కంక్లూజన్ ఏముంది, P2:PC:PM. సో రేషియో ఎంత వచ్చిందండి, 1:s:1 - s. సో ఇక్కడ నుంచి వాడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చినాడు, రోటార్ కాపర్ లాసెస్ బై రోటార్ పవర్ ఇన్పుట్, అంటే PC/P2 చేస్తే ఎంత వస్తుందండి, S/1. సో ఆబ్వియస్లీ PC = SP2. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, ఇటైనా కనుక్కోవచ్చు, మీ ఇష్టం. సో యాజ్ పర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అనేది మోర్ సూటబుల్. కరెక్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కిరణ్ 1:s:1 - s కరెక్ట్ అండి. నెక్స్ట్ బ్రదర్, స్టార్టింగ్ కండిషన్లో పవర్ ఫ్యాక్టర్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే, స్టార్టింగ్ కండిషన్స్లో ఐమ్యూ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇండక్షన్ మిషన్కి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, స్టేటార్ రోటార్ ఎయిర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఐమ్యూ ఎక్కువ ఉంటుంది. ఐమ్యూ ఎక్కువ ఉండడం వల్ల పవర్ ఫ్యాక్టర్ అనేది వరస్ట్ అయిపోతుంది. సో అది మెయిన్ రీజన్ అనమాట స్టార్టింగ్ కండిషన్స్లో. రన్నింగ్ కండిషన్స్లో ఆ ఇష్యూస్ ఉండవు. అది రన్నింగ్ కండిషన్లో వీ గో ఫర్ ఇంప్రూవ్మెంట్.
దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది, నెక్స్ట్ క్వశ్చన్స్లో ఉంది, చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. Next question. If the span of a transmission line is increased by 10%. సో జనరల్గా స్పాన్ ఇంక్రీజ్ అయింది అంటే ఆబ్వియస్లీ ఎల్ అనే టర్మ్ లెంత్ అండ్ ఆబ్వియస్లీ ఎల్ ఇండికేట్ చేస్తారు స్పాన్ని. సో ఎల్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? ఇనీషియల్గా 100% ఉంటే ఇంకో 10% యాడ్ అవుతుందంట. అంటే ఇనీషియల్గా L1 ఉంటే ఇప్పుడు ఇంకో 10% యాడ్ అవుతుంది, అంటే 1.1 టైమ్స్ ఆఫ్ L1 అవుతుంది అంటున్నాడు. సో నెక్స్ట్, ది సాగ్ ఆఫ్ లైన్ ఇంక్రీజెస్ బై అబౌట్. సో దీనివల్ల సాగ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సాగ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఆప్షన్ సి తిరుపతి రెడ్డి కరెక్ట్ అండి. సో వాడు ఇచ్చిన కండిషన్ ఏముంది? స్పాన్ ఇంక్రీజ్ అయింది. ఎంత? 10% ఇంక్రీజ్ అయింది. అంటే 100% ఇనీషియల్గా ఉండింది ప్లస్ ఇంకో 10% ఇంక్రీజ్ అయింది. సో ఆబ్వియస్లీ 1.1 టైమ్స్ ఆఫ్ L1 అయింది. సో జనరల్గా మనకు సాగ్ ఫార్ములా మనకు తెలుసు. ఏం తెలుసు అండి? WL² డివైడెడ్ బై 8T. ఇది మనకు స్టాండర్డ్ ఫార్ములా. సో దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? సాగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పాన్, స్క్వేర్ ఆఫ్ స్పాన్. ఇది మనకు తెలిసింది. సో S2/S1 ఈజ్ ఈక్వల్ టు L2/L1 హోల్ స్క్వేర్. సో S2/S1 ఈజ్ ఈక్వల్ టు L2 ఎంత? 1.1 టైమ్స్ ఆఫ్ L1 డివైడెడ్ బై L1 హోల్ స్క్వేర్. సో L1 క్యాన్సిల్ అయిపోతుంది. S2/S1 ఈజ్ ఈక్వల్ టు 1.1 స్క్వేర్ ఎంత? 1.21, అంటే 11 స్క్వేర్ 121. సో కరెక్ట్. సో S2 ఇప్పుడు ఎంత వచ్చిందండి? S2 ఎంత వచ్చింది? 1.21 S1 అయింది. అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఎంత ఇంక్రిమెంట్ కనిపిస్తుంది? 100% ఆఫ్ S1 ప్లస్ 21% ఆఫ్ S1. సో ఆబ్వియస్లీ ఎంత ఇంక్రిమెంట్ కనిపిస్తుంది? 21% కనిపిస్తుంది. లేదు అంటే ఇంకా మీరు ఇలా అయినా కనుక్కోవచ్చు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎలా కనుక్కుంటాం అంటే 1.21 S1 చేంజ్ ఇన్ వాల్యూ మైనస్ ఒరిజినల్ వాల్యూ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో ఎంత వస్తుంది? 0.21 S1 క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 100. సో 21%. అది ఆప్షన్ సి. సో సాగ్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇప్పుడు స్పాన్ లెంత్ మనకు 10% ఇంక్రీజ్ అయింది అంటే సాగ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 21% ఇంక్రీజ్ అయింది. సో ఒకసారి చూడండి, ముందరికి వెళ్ళిపోదాం. ఓకే అంటే థమ్స్అప్ రియాక్షన్ చేయండి, ముందరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సింపుల్ చేసుకుంటారండి అంతే. 20% ఇంక్రీజ్ అయింది అంటే 44% ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక 20% ఇంక్రీజ్ అయింది అంటే 44% రైజ్ అవుతుంది. మీరు కావాలంటే చేసి చూడండి. So next question. 2 inductors each of self inductance 1 Henry. సో 2 ఇండక్టర్లు ఉన్నాయంట, L1 L2. 2 ఇండక్టర్లు సేమ్ 1 Henry ఉన్నాయి. ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఆబ్వియస్లీ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ సచ్ దట్ the fluxes act in the same direction. సో ఆబ్వియస్లీ ఫ్లక్సెస్ అనేవి ఎయిడ్ అవుతున్నాయి. సో ఫ్లక్సెస్ యాక్టింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే ఫ్లక్స్ అనేది ఎయిడింగ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇది ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అయి ఉంటుందండి?
ప్యారలల్ ఎయిడింగ్ కనెక్షన్ అయి ఉంటుంది. ప్యారలల్ ఎయిడింగ్ కనెక్షన్ అయి ఉంటుంది. సో ఇఫ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ 0.5 హెన్రీ, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేసి 0.5 హెన్రీ అయితే దెన్ ఫైండ్ ద ఈక్వివలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ప్యారలల్ కనెక్షన్. సో ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎంత అని చెప్పేసి ఎల్ ఈక్వలెంట్ కనుక్కోమంటాడు. ప్యారలల్ కనెక్షన్ ఎల్ ఈక్వలెంట్ కనుక్కోమంటాడు. సో ఆప్షన్స్ వచ్చేసి 1.75 హెన్రీ ఒకటి, 2.25 హెన్రీ ఒకటి, 1.25 హెన్రీ ఒకటి, 0.75 హెన్రీ ఒకటి. సో 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఒక్కసారి చూద్దాం. ప్యారలల్ ఎయిడింగ్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి నేనేం చేస్తున్నా, ఈ నుంచి ఎల్ ఈక్వలెంట్ చూద్దాం. ఇది L1, ఇది L2, ఈ రెండింటి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది M అని ఉంది చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు ఒక్కసారి బాగా గమనించండి. ఇన్పుట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కరెంట్ ఇన్పుట్ ఇస్తున్నా. ఏం చేస్తున్నాను, కరెంట్ ఇన్పుట్ ఇస్తున్నా, I అనే ఇన్పుట్ ఇస్తున్నా. ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్. క్లియర్గా చూసినాం అంటే ఇక్కడ బాగా చూస్తే డాట్ ఇక్కడ ఉంది, కరెంట్ డాట్లోంచి ఎంటర్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ కూడా డాట్లోంచి ఎంటర్ అయ్యే వెళ్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే డాట్లోంచి ఎంటర్ అయినా, 2 డాట్స్లోంచి ఎంటర్ అయినా లేదా 2 డాట్స్లోంచి లీవ్ అయినా, సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇక్కడ డాట్లు 2 పెట్టినాను అనుకోండి, ఏమవుతుంది, కరెంట్ ఈ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ డాట్లోంచి బయటకు వస్తుంది. సో 2 డాట్స్లోంచి ఎంటర్ అయినా లేదా 2 డాట్లోంచి లీవ్ అయినా దాన్ని మనము ఎయిడెడ్ కనెక్షన్ అంటాం. సో ఫ్లక్సెస్ ఎలా ఉంటాయంటే, నెట్ ఫ్లక్స్ ఎలా ఉంటాయంటే ∅1 + ∅2 అనే రియాక్షన్లో, అంటే I mean 2 యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎల్ ఈక్వలెంట్ ఎంత వస్తుందండి, డైరెక్ట్ ఫార్ములా ఏం తెలుసు, L1 L2 - m² డివైడెడ్ బై L1 + L2 ± 2m. సో ఇక్కడ ప్లస్ వచ్చేసి ఫ్లక్స్ అపోజ్ అయితే కనుక, అపోజింగ్ కనెక్షన్కి అయితే, ప్యారలల్ అపోజింగ్ కనెక్షన్ అయితే ప్లస్ అవుతుంది, మైనస్ వచ్చేసి ప్యారలల్ ఎయిడింగ్ కనెక్షన్కి వస్తుంది. సో ఎల్ ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 ఎంత 1 హెన్రీ, L2 ఎంత 1 హెన్రీ మైనస్ m², m ఎంత 0.5, సో m² ఎంత 0.25 అవుతుంది, డివైడెడ్ బై L1 + L2, L1 + L2, అండ్ ఇక్కడ క్లియర్గా ఫ్లక్స్ అనేది 8 అవుతుంది. సో ఆబ్వియస్లీ -2m అవుతుంది. -2 × m ఎంత 0.5. సో ఎంత వస్తుంది ఆన్సర్, 1 - 0.25, 0.75 డివైడెడ్ బై 2 - 1, సో 1. సో ఆబ్వియస్లీ ఎంత 0.75 హెన్రీ అవుతుంది. అది ఆప్షన్ సి కాదండి. ఒక్కసారి చూడండి, క్యాలిక్యులేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఆప్షన్ సి కాదు, ఒకసారి చూడాలి. ఆప్షన్ సి కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్ సి కాదు. సో ఇక్కడ ఇది చూడండి, క్లియర్గా స్టాండర్డ్ ఒకటే స్టాండర్డ్, ఫ్లక్స్ ఎయిడింగ్, ఫ్లక్స్ అపోజింగ్. సో ఫ్లక్స్ ఎయిడింగ్ అంటే కనుక వీ గో ఫర్ డినామినేటర్లో మైనస్కి వెళ్తాము, అపోజింగ్ అయితే కనుక ప్లస్కి వెళ్తాం అంతే. అండ్ దీని గురించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో చేసినాను. యూట్యూబ్లో ఈక్వలెంట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ RLC అని చెప్పేసి ఉంటుంది, మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఈ లోపల కిర్కాఫ్ లా అంటే అప్లై చేసి పెట్టండి. సో మన కొన్ని ఎగ్జామ్స్లో మన క్వశ్చన్స్ అయితే ఇలానే ఉంటాయి. మనం చదివేది మామూలుగా సెమిస్టర్లో ఇవన్నీ చోట్ల ఏ చదువుతామంటే జస్ట్ ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ కరెంట్స్ వస్తాయి. కిర్కాఫ్ కరెంట్ లా అంటే ఏం చేస్తాం, ఇన్పుట్ కరెంట్ కూడా అవుట్పుట్ కరెంట్ వేస్తాం, అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి పరిస్థితి. సో ఇలాంటి సర్క్యూట్ ఇచ్చేసి కిర్కాఫ్ అంటే ఫన్నీ వేలో చెప్పాను అనమాట. అదే యాక్టర్ కదా, మామూలుగా అంటే నేను విన్న ఒక మీమ్ ప్రకారం ఏదో దయ్యాల సబ్జెక్ట్ అంటారు. దయ్యాల సబ్జెక్ట్ ఏం కాదు, బాగానే ఉంటుంది సర్క్యూట్స్ అయితే, మరి ఇంత దయ్యాల సబ్జెక్ట్ అయితే కాదు. కానీ అప్కమింగ్ కొత్త వాళ్ళకైతే KCL KVL మామూలుగా ఇట్లా అనిపిస్తుంది అనమాట. నో ఇష్యూ అండి, నో ఇష్యూ. సాయికిరణ్, మనం మిస్టేక్స్ అవుతాయండి, ఈవెన్ నా వల్ల కూడా మిస్టేక్స్ చాలా అవుతాయి, దాంట్లో ఏముందండి. జస్ట్ చెప్తున్నాము అంటే వీఆర్ లెర్నింగ్ సంథింగ్ అంతే, దట్ ఈస్ ఫైన్.
ఒక్క సెకండ్. సిరీస్ ఎయిడింగ్ అయితే ఎల్ ఈక్వలెంట్ ఎంత ఉంటుందంటే L1 ప్లస్ L2 ప్లస్ 2M. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ సిరీస్ అపోజింగ్ అయితే ఎల్ ఈక్వలెంట్ వచ్చేసి L1 ప్లస్ L2 మైనస్ 2M. అది సో సింపుల్. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఒక డాట్ ఇక్కడ, సపోజ్ ఇక్కడ ఒక డాట్ ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ L1 L2 ఇలా ఇచ్చినాడు. ఇప్పుడు ఈ మధ్యలో వీటి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఉందనుకుందాం. ఇప్పుడు అది ఎయిడింగ్గా అపోజింగ్గా కనుక్కోవాలి. ఏం చేస్తాం, ఫస్ట్ కరెంట్ వస్తుంది అనుకుంటాం. సో కరెంట్ ఇక్కడ ఈ దాకా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ డాట్లోంచి ఎంటర్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాట్ లేదు, సో ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. సో వీడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి లీవ్ అయిపోతుంది కరెంట్. సో ఆబ్వియస్లీ కరెంట్ అనేది లీవ్ అవుతుంది. ఒక డాట్లోంచి ఎంటర్ అవుతుంది, ఇంకో డాట్లోంచి లీవ్ అవుతుంది. సో అలా అప్పుడు ఇది ఏ కనెక్షన్, ఆబ్వియస్లీ సిరీస్ అపోజింగ్ కనెక్షన్. ఇలా కనుక్కునేస్తాం అంతే. అండ్ తరుణ్ సాయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు? 20 అండి, 20 ఉన్నాయి. T20 కదా, T20 కాబట్టి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా అశోక్? ఓకే అంటే ముందరికి వెళ్దాం. ఓకేనా? 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 చలో నెక్స్ట్. విచ్ ఫాల్ట్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్? సో జనరల్గా ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఇచ్చినాడు. ఈ డయాగ్రామ్లో ఫాల్ట్ ఏది అని చెప్పేసి అంటున్నాడు క్లియర్గా. సో క్లియర్గా 3 లైన్స్ ఉన్నాయి, RYB 3 లైన్స్ ఉన్నాయి. అండ్ 2 లైన్లు షార్ట్ అయ్యి గ్రౌండ్ కనెక్ట్ అవుతున్నాయి. దీని మీనింగ్ ఏంటంటే 2 లైన్లు షార్ట్ అయ్యి గ్రౌండ్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ 2 లైన్లు గ్రౌండ్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఇది ఏం ఫాల్ట్ అండి, డబల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. డబల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. సో ఇది స్టోరీ, సింపుల్ స్టోరీ, సింపుల్ క్వశ్చన్. అంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ బీటెక్ లెవెల్ ఇంజనీర్ క్వశ్చన్స్లో, JEE క్వశ్చన్స్లో క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఏంటంటే జనరల్గా ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు అనమాట ఫాల్స్ గురించి. సో ఒకసారి రాసుకుందాం, ఫాల్స్ గురించి బ్రీఫ్గా రాసుకుందాం. సో ఫాల్స్లో సిరీస్ ఫాల్ట్, షంట్ ఫాల్స్ అని చెప్పి 2 ఫాల్స్ ఉంటాయి. సిరీస్ ఫాల్ట్ గురించి అయితే మనకేం అవసరం లేదు, ఎందుకంటే అది చాలా జస్ట్ ఫ్యూజ్ మెల్టింగ్ చెప్పేస్తే సరిపోతుంది. ఒక ఫేజ్లో ఫ్యూజ్ మెల్టింగ్, 2 ఫేజ్లో ఫ్యూజ్ మెల్టింగ్ అది చెప్పుకుంటే సరిపోతుంది. సో అదే సిరీస్ ఫాల్స్ అనమాట. షంట్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసరికి జనరల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అన్సిమెట్రికల్ షంట్ ఫాల్ట్ లేదా అన్బ్యాలెన్స్డ్ షంట్ ఫాల్ట్. నెక్స్ట్ సిమెట్రికల్ షంట్ ఫాల్ట్ లేదా బ్యాలెన్స్డ్ షంట్ ఫాల్ట్. సో అన్సిమెట్రికల్ షంట్ ఫాల్ట్స్లో ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్, అంటే ఒక లైన్ గ్రౌండ్కి షార్ట్ అయిపోవడం, లేదా లైన్ షార్ట్ అంటే 2 లైన్లు మాత్రమే షార్ట్ అయితే అది కూడా అన్సిమెట్రికలే. నెక్స్ట్ డబల్ LG, ఇప్పుడు చెప్పిన ఫాల్ట్, 2 లైన్లు షార్ట్ అయ్యి గ్రౌండ్ మీద పడిపోవడం. సో ఇది. అండ్ నెక్స్ట్ సిమెట్రికల్ ఫాల్ట్స్లో ఏం ఫాల్ట్స్ ఉన్నాయంటే ట్రిపుల్ L ఫాల్ట్, 3 లైన్లు షార్ట్ అయిపోయే ఫాల్ట్. నెక్స్ట్ ట్రిపుల్ LG, 3 లైన్లు, ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్, అంటే 3 లైన్లు షార్ట్ అయ్యి గ్రౌండ్ మీద పడిపోతాయి. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫాల్ట్స్ తెలుసుకోండి, అంటే ఏది సిమెట్రికల్ ఏది అన్సిమెట్రికల్ తెలుసుకోండి. అండ్ ఇక్కడ అడిగేకి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ సివియర్ ఫాల్ట్, ఒక ట్రాన్స్మిషన్ లైన్లో మోస్ట్ సివియర్ ఫాల్ట్ ఏంటి అంటే ట్రిపుల్ L టు గ్రౌండ్ ఫాల్ట్, మోస్ట్ సివియర్ ఫాల్ట్. అండ్ మోస్ట్ కామన్గా అక్కరయ్యే ఫాల్ట్ ఏంటంటే సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. సో ఈ రెండింటికి క్లాసిఫికేషన్, డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. ఒకటేంటంటే మోస్ట్ సివియర్ ఫాల్ట్, సివియారిటీ అంటే ఫాల్ట్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడ, ట్రిపుల్ LGలో.
అలా కాకుండా మోస్ట్ కామన్లీ అక్కరింగ్ ఫాల్ట్ అంటే ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే ఫాల్ట్ ఏముంది అంటే సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్, ఎల్జీ ఫాల్ట్. సో ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ బ్రదర్, ప్రస్తుతానికి వై అనే క్వశ్చన్ మీరు దయచేసి అడగొద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద టైం. సో మీరు క్లియర్గా అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే యూ క్యాన్ గో ఫర్ డీటెయిల్డ్ కోర్స్. ఇప్పుడు అంత టైం లేదు మనకి, ఇప్పుడు వై అనే పాయింట్ మనకి ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ తను చెప్పినట్టు జనరేటర్ దగ్గరికి లేదా ఆల్టర్నేటర్ దగ్గరికి వచ్చేసరికి మనకు మోస్ట్ సివియర్ ఫాల్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఎల్జీ ఫాల్టే మోస్ట్ సివియర్ అవుతుంది. సింపుల్ రీజన్ ఏంటంటే ఇది నేను మళ్ళీ ఎగ్జైటేషన్ సిస్టమ్ అంతా కనెక్ట్ చేయాలి, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి తెలుసుకోండి అంతే. ఇప్పుడు మనం వై అనే క్వశ్చన్కి టైం లేదు. సో ఆబ్వియస్లీ విచ్ ఫాల్ట్ ఈజ్ ఇండికేటెడ్, సో ఆబ్వియస్లీ డబుల్ ఎల్జీ. సో డబుల్ ఎల్జీ కరెక్ట్ అండి, డబుల్ ఎల్జీ కరెక్ట్ 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 సూపర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ A 746 kilowatt 3-phase 50 Hz. So 746 kilowatt rating 3-phase 50 Hz మిషన్. నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చేసి మనకి మెయిన్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. 50 Hz తర్వాత నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చేసి 16 పోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి 2 తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే సింక్రనస్ స్పీడ్ కనుక్కొని పెట్టుకోండి. సింక్రనస్ స్పీడ్ ఎంత వస్తుంది? 120 × f/p. సో 120 f ఎంత? 50 డివైడెడ్ బై పోల్స్ 16. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఫ్రాక్షన్లో వస్తుంది నాకు తెలిసి ఆన్సర్ 375 అంట. సో 375 RPM. ఓకే, నెక్స్ట్ 16 pole ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఏ రోటార్ ఇంపిడెన్స్ ఆఫ్. సో ఆబ్వియస్లీ వాడు ఏం చెప్తున్నాడు? రోటార్ ఇంపిడెన్స్ ఇచ్చినాడు, అంటే Z2 ఇచ్చినాడు. రోటార్ ఇంపిడెన్స్ ఎంత? 0.02 ప్లస్ J 0.15 ohm at a standstill. ఓకే, ఫుల్ లోడ్ టార్క్ ఈస్ ఆబ్టైన్డ్ అట్. సో ఫుల్ లోడ్ టార్క్ ఈ పర్టికులర్ 360 RPM దగ్గర వస్తుంది అంటాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద స్పీడ్ at which maximum torque occurs. సో ఏ స్పీడ్ దగ్గర మ్యాక్సిమం టార్క్ అక్కర్ అవుతుంది అంటాడు. సో స్పీడ్ అట్ మ్యాక్సిమం టార్క్, ఇది వాడి క్వశ్చన్. రోటార్ స్పీడ్ అట్ మ్యాక్సిమం టార్క్, ఇది వాడి క్వశ్చన్. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఏం కష్టపడేకేం లేదు. ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలియాలన్నా మనకి ఏం తెలియాలి? సింక్రనస్ స్పీడ్ మనకు తెలుసు. సింక్రనస్ స్పీడ్ ఎంత? 375 RPM. సో ఒకసారి రాసేసుకున్నాం. ఇక్కడ సింక్రనస్ స్పీడ్ ఎంత వచ్చింది? 375 RPM. సో ఇంకొక టర్మ్ తెలియాలి మనకు, రోటార్ స్పీడ్ జనరల్ ఫార్ములా ఏంది? రోటార్ స్పీడ్ NR = NS × 1 - S. ఇది మనకు తెలిసిన ఫార్ములానే. ఫ్రమ్ స్లిప్ ఫార్ములా నుంచి మనం డిరైవ్ చేయొచ్చు దీన్ని. స్లిప్ NS - NR డివైడెడ్ బై NS. సో దీంట్లోంచి మనము NR డిరైవ్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఇంకొక టర్మ్ మిస్ అయింది. ఏం మిస్ అయింది? స్లిప్ అనే టర్మ్ మిస్ అయింది. సో ఇక్కడ వాడి కండిషన్ ఏమడిగినాడు? క్యాలిక్యులేట్ ద స్పీడ్ అట్ విచ్ మ్యాక్సిమం టార్క్ అక్కర్స్ అంటాడు. సో ఏ పర్టికులర్ స్పీడ్ దగ్గర మ్యాక్సిమం టార్క్ అక్కర్ అవుతుంది అంటాడు. మీరు ఈ స్పీడ్ కన్సిడర్ చేయకూడదు, ఎందుకు? వాడు అడుగుతుంది ఏ స్పీడ్ దగ్గర మ్యాక్సిమం టార్క్ వస్తుంది అంటున్నాడు. సో ఖచ్చితంగా మనం స్లిప్ ఎవరిని బేస్ చేసుకొని కన్సిడర్ చేయాలి? మ్యాక్సిమం టార్క్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేయాలి. సో స్లిప్ అట్ మ్యాక్సిమం టార్క్ ఫార్ములా ఏముంది? R2 / X2. కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ ఇదే కదా, R2 = SX2 అవుతుంది. సో ఇక్కడ R2 ఇది, X2 ఇది. సో స్లిప్ అట్ మ్యాక్సిమం టార్క్ ఎంత? R2 0.02 డివైడెడ్ బై 0.15 అంతే. సో డైరెక్ట్ NR ఇప్పుడు కనుక్కునేద్దాం. సో మ్యాక్సిమం టార్క్ దగ్గర రోటార్ స్పీడ్ ఎంత అంటే 375 × 1 - ఇక్కడ ఎంత రాసుకోవచ్చు దీన్ని? 2 పాయింట్స్ ఉంది కాబట్టి 2/15 అని రాసుకోవచ్చు. 2/15. సో 375 ×
ఎల్సిఎం ఎంత 13 వస్తుంది. 15 - 2 13 డివైడెడ్ బై 15. సో 15 2s 15 5s. సో 25 into 13. సో 25 13s అంటే 13 5s 65. సో 325 RPM వస్తుంది ఆన్సర్. 325 RPM. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ 325 RPM. చూడండి ఓకే అంటే ముందరికి వెళ్దాం. ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక స్పీడ్ ఇచ్చినాడు, ఇక్కడ ఇంకొక రోటార్ స్పీడ్ ఇచ్చినాడు. ఈ రోటార్ స్పీడ్ ఎందుకు ఇచ్చినాడు అంటే స్లిప్ కన్ఫ్యూజ్ అవుతారు, స్లిప్ ఇట్లా కనుక్కునేస్తారు దీన్ని బేస్ చేసుకుని అని చెప్పేసి ఇచ్చినాడు అనమాట. అందుకనే వాడు క్లియర్గా 360 కూడా ఇచ్చింటాడు చూడండి. 360 కూడా ఇచ్చినాడు. ఎందుకు మనకు స్పీడ్ కావాలా అని చెప్పేసి డైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్ పెట్టేస్తారు 360 అని చెప్పేసి 360 ఇచ్చినాడు అనమాట. సో దయచేసి ఈ ట్రాప్లో పడొద్దు. ఈడ క్లియర్గా స్పీడ్ మ్యాక్సిమం టార్క్ దగ్గర అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా స్లిప్ కూడా మ్యాక్సిమం టార్క్ దగ్గరే కనుక్కోవాలి. అందుకని వీ వెంట్ ఫర్ దిస్ ప్రొసీజర్. అది సార్ ట్రాన్స్ఫార్మర్లో ఎల్వి వైండింగ్ నియర్ ద కోర్. సో ఆబ్వియస్లీ ఎల్వి వైండింగే ఉంటుంది ఆబ్వియస్లీ, బికాస్ ఆఫ్ మనము లో గ్రేడ్ ఇన్సులేషన్ వాడుకోవచ్చు. ఎల్వి కనుక మనకు దగ్గరలో ఉంది అంటే ఐ మీన్ నియరర్ టు కోర్ ఉంది అంటే వీ క్యాన్ గో ఫర్ లో గ్రేడ్ ఇన్సులేషన్. అది లో కాస్ట్ ఇన్సులేషన్, లో గ్రేడ్ ఇన్సులేషన్కి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి వీ గో ఫర్ ఎల్వి వైండింగ్ అంతే. నెక్స్ట్ గుడ్ క్వశ్చన్ అన్న సిరీస్ ఆబ్వియస్లీ ఇంకా చేద్దామండి. నెక్స్ట్ సూపర్ నోడ్ ఈజ్ కన్సిడర్డ్ వెన్ దెర్ ఈజ్ ఎ డాష్ బిట్వీన్ టూ నోడ్స్. సో సూపర్ నోడ్ ఈజ్ కన్సిడర్డ్ వెన్ దెర్ ఈజ్ ఎ డాష్ బిట్వీన్ టూ నోడ్స్. సో రెండు నోడ్స్ మధ్య ఏముంటే దాన్ని సూపర్ నోడ్ అని చెప్పేసి పిలుస్తారు అంటున్నారు. సో రెసిస్టర్ ఉండాలా, ఇండక్టర్ ఉండాలా, వోల్టేజ్ సోర్స్ ఉండాలా, కరెంట్ సోర్స్ ఉండాలా? సో ఒక్కసారి చూద్దాం, ఒక చిన్న సర్క్యూట్ చూద్దాం. ఇలా ఏదో ఒక సర్క్యూట్ ఉంది. సో ఈ టర్మ్ గురించి పక్కన పెట్టేయండి. ఈ టర్మ్ గురించి పక్కన పెట్టేసి ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది ఆబ్వియస్లీ ఇదంతా గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటాయి, ఇవన్నీ కూడా గ్రౌండ్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఏం పెడితే వీటిని సూపర్ నోడ్ అంటారు. ఇదంతా కలిపి ఒక సూపర్ నోడ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఏం పెట్టాలి అంటే సూపర్ నోడ్ ఫామ్ కావాలి అంటే వీ గో ఫర్ ఎ వోల్టేజ్ సోర్స్. ఒక వోల్టేజ్ సోర్స్ ఎప్పుడైతే మనం ప్లేస్ చేస్తామో, డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కానీ మనకు సంబంధం లేదు, డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కానీ. సో ఒక్కసారి మనం ఇక్కడ ఈ రెండు నోడ్స్ మధ్య మనము వోల్టేజ్ సోర్స్ ప్లేస్ చేసినాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ సూపర్ నోడ్. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ఇదొక మెష్, ఈ రెండు మెషెస్ మధ్య ఒకవేళ నేను కరెంట్ సోర్స్ పెట్టినాను అనుకోండి, ఈ రెండు మెషెస్ మధ్య ఇదొక మెష్. సో ఈ రెండు మెషెస్ మధ్య నేను కరెంట్ సోర్స్ పెట్టినాను అనుకోండి, ఇట్ బికమ్స్ ఎ సూపర్ మెష్ యాక్చువల్లీ. సో దీన్ని సూపర్ మెష్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ పెట్టినామో అది సూపర్ నోడ్ అవుతుంది. సో సూపర్ నోడ్ అంటే సూపర్ మెష్ అంటే తెలుసుకోండి. అది ఎలా సాల్వ్ చేయాలని నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. వోల్టేజ్ సోర్స్ ప్లేస్ చేస్తాం. అది ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి. సో చూడండి, సూపర్ మెష్ అండి, కరెక్ట్ సూపర్ మెష్. సో కరెంట్ సోర్స్ ప్లేస్ చేస్తే ఇట్ బికమ్స్ సూపర్ మెష్. అది ఎవరు బిట్వీన్ టూ మెషెస్ ప్లేస్ చేయాలి. బిట్వీన్ టూ మెషెస్ ప్లేస్ చేస్తే ఇట్ బికమ్స్ సూపర్ మెష్ అంతే. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా?
ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమని చెప్పంటున్నాడు. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, సర్క్యూట్ ఇచ్చినాడు, ఆప్షన్స్ వచ్చి 60 ఓము, 140 ఓము, 56 ఓము, 80 ఓము అని ఇచ్చినాడు. సో సింపుల్ ఎంత పెద్ద సర్క్యూట్ అయినా కూడా మనకు తెలిసిన ఫండమెంటల్ అండర్స్టాండింగ్తోనే మనం వెళ్తాం. సో ఫండమెంటల్ అండర్స్టాండింగ్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ కరెంట్ వస్తుందని అజ్యూమ్ చేసుకోండి. ఎవరికైనా కానీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం రాలేదంటే జస్ట్ చూడండి, కరెంట్ వస్తుందని కనుక్కోండి. ఇప్పుడు కరెంట్ ఈ దాకా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినాక ఇటు డివైడ్ అయిపోతాయి, అంతేనా? ఇటొక పాయింట్గా డివైడ్ అయిపోతాయి, రెండు కరెంట్స్ డివైడ్ అయిపోతాయి. సో ఇక్కడ మనం బాగా చూసినామంటే ఇక్కడ ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఈ రెసిస్టర్ గుండా కూడా అంతే కరెంటే ఫ్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ 52 ఓమ్ 28 ఓమ్ అనేది సిరీస్లో ఉన్నాయి, అంతేనా? 52 ఓమ్ 28 ఓమ్ అనేది సిరీస్లో ఉన్నాయి. ఇది మనకు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు? సేమ్ కరెంట్స్ క్యారీ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ రెండిటి ఈక్వలెంట్ ఎంత అవుతుందండి? 52 + 28 80 ఓమ్ అవుతుంది. 80 ఓమ్ డన్. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇలా ఒక రెసిస్టర్ ఉండింది, నెక్స్ట్ ఇక్కడ 80 ఓమ్ వచ్చేసింది, 80, ఇక్కడ 20, ఇక్కడ 15, ఇక్కడ 25 ఉండింది, 25. సో ఆర్ ఈక్వలెంట్ అనుకోవాలి. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ నుంచి ఒక కరెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రెండు బ్రాంచెస్గా డివైడ్ అయినాయి. సో కరెంట్ ఎక్కడైతే డివైడ్ అవుతాయో, ఎక్కడైతే కరెంట్ డివైడ్ అవుతుందో, ఇక్కడ బ్రాంచ్ రెండు బ్రాంచెస్గా డివైడ్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఈ రెండు బ్రాంచెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఈ రెండు బ్రాంచెస్ ఎప్పుడైతే కరెంట్ డివైడ్ అవుతాయో ఈ రెండు బ్రాంచెస్ ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ ఈక్వలెంట్ రెండు రెసిస్టర్స్కి ఎలా కనుకుంటాం? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 డివైడెడ్ బై R1 + R2. ఇది మనకు తెలిసిన స్టోరీ, ఇది మనకు బాగా తెలిసిన స్టోరీ. సో R1 ఎంత? 20 × 80 డివైడెడ్ బై 20 + 80, 20 + 80 100. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 20 0 క్యాన్సిల్ అయితే 16 ఓమ్ వస్తుంది, అయిపోయింది. సో 15, ఇటు పక్క ఒక 16 ఉంది, ఇటు పక్క ఒక 25 ఉంది. సో 25, 15, 16 ఆర్ ఈక్వలెంట్. సో ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ ఇంట్రడ్యూస్ చేసామంటే దీంట్లో ఎంతైతే ఫ్లో అవుతుందో దీంట్లో అంతే ఫ్లో అవుతుంది, దీంట్లో కూడా అంతే ఫ్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఫైనల్ ఆర్ ఈక్వలెంట్ ఎంత? 15 సిరీస్లో ఉంది, ప్లస్ 16 సిరీస్లో ఉంది, ప్లస్ 25 మూడు సిరీస్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఎంత? 56 ఓమ్ వస్తుంది, 56 ఓమ్. సో ఆప్షన్ సి. క్లియర్. సో 56 ఓమ్. ఓకే అంటే థమ్స్అప్ రియాక్షన్ చేయండి, లేదా హార్ట్ రియాక్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, బికాస్ మీరు నాకు రెస్పాండ్ అవుతున్నారనేది నాకు ఒక క్లారిటీ. థమ్స్అప్ రియాక్షన్ ఆర్ హార్ట్ రియాక్షన్? चलो next, a 1 milliampere ammeter has a resistance of 100 ohm. So current meter lo current enta flow avutundi? 1 milliampere flow avutundi. And next ఆ అమ్మీటర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చినారు? మీటర్ రెసిస్టెన్స్ 100 ఓమ్ ఇచ్చినారు, 100 ఓమ్ ఇచ్చినారు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద షంట్ రెసిస్టెన్స్. సో షంట్ రెసిస్టెన్స్ ఎంత కావాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే అమ్మీటర్ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలి అని. అమ్మీటర్ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలి అంటే వీ గో ఫర్ షంట్ రెసిస్టెన్స్. సో సింపుల్గా షంట్ రెసిస్టెన్స్ ఎందుకు? ఫర్ రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమ్మీటర్. అంటే అది రేంజ్ ఎక్స్టెన్షన్ అంటే ఏదో కూడా ఇక్కడ చూద్దాం. 1 milliamp వరకు కరెంట్ క్యారీ చేస్తుంది, అంటే 1 milliamp వరకు ఇనీషియల్గా కరెంట్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ 1 ఆంపియర్, అంటే
10⁻³ ఆంపియర్స్ నుంచి 1 ఆంపియర్ అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి. అంటే 1 ఆంపియర్ వరకు మెజర్ చేసే క్యాపబిలిటీ ఉన్న అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి. సో దానికోసమని వీ గో ఫర్ ఎ షంట్ రెసిస్టెన్స్ అనమాట. సో దాని కాన్సెప్ట్స్ అన్ని మీరు డీటెయిల్ చూడండి, ఓపిక ట్రై చేసుకోండి, ఇప్పుడు అంత టైం లేదు. సో నెక్స్ట్ దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. వోల్ట్ మీటర్ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, వీ గో ఫర్ సిరీస్ మల్టిప్లయర్ రెసిస్టెన్స్. సో ఇది కూడా ఇక్కడ తెలిసి పెట్టుకోండి. సో అమ్మీటర్ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే వీ గో ఫర్ షంట్ రెసిస్టెన్స్, షంట్ అంటారు దాన్ని. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఓల్డ్ మీటర్ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే వీ గో ఫర్ సిరీస్ మల్టిప్లయర్. సో ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి 1 మిల్లీ ఆంపియర్ ఉన్న అమ్మీటర్ 1 ఆంపియర్ రేంజ్కి ఎక్స్టెండ్ చేయాలి అన్నప్పుడు ఈ షంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో షంట్ రెసిస్టెన్స్ వాల్యూ డైరెక్ట్గా మనకు తెలుసు ఫార్ములా. సో మీటర్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ -1. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏటీ లేదు, సింపుల్గా కనుక్కోవచ్చు. సింపుల్గా ఎలా కనుక్కుంటుంటే I/IM. I అంటే ఇక్కడ ఏటీ అంటే ఎంతవరకు రేంజ్ ఎక్స్టెండ్ చేయాలో అది, డివైడెడ్ బై ఇనీషియల్గా కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో అంత. సో ఎంత వస్తుంది, 10³ వస్తుంది, అంటే 1000 అవుతుంది. సో RM మీటర్ రెసిస్టెన్స్ ఎంత, 100 డివైడెడ్ బై 1000 -1. సో 100 డివైడెడ్ బై 999 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 0.1 ఓం వస్తుంది. చూద్దాం ఆప్షన్స్. 10,000 ఓం అసలు కాదు, 1000 కాదు, 0.01 చూద్దాం, 0.1. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి సూట్ అవుతుంది. ఎంత కరెక్ట్, ఎగ్జాక్ట్గా 0.1001 ఓం అంట, కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కరెక్ట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ క్వశ్చన్ చలో. సో ఇంత లోపల టైం పాస్ చేయండి, నేను వస్తాను ఒక్క నిమిషం. సో జనరల్గా ఆబ్వియస్లీ ఇప్పుడు ఈవెన్ మేము మోటివేషన్ చెప్తున్నా కూడా వినేవాళ్ళు ఇట్లే ఉంటారు. ఆబ్వియస్లీ వినే వాళ్ళు ఆబ్వియస్లీ బొక్కలే అని అనుకుంటారు, ఇంకా మనం ఏం చేయలేము అంతే. కానీ మనం వర్క్ చేస్తుంది మన గోల్ కోసం అని అయితే మర్చిపోదు. ఎవరైనా కానీ మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారంటే వినండి ఫస్ట్. వినిన తర్వాత మీకు ఎంత వర్క్ కావాలో తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దు అన్నప్పుడు వదిలేయండి. అది అంటే మీకు కావాల్సినంత వరకు తీసుకొని ఆ తర్వాత మిగతా విషయాలన్నీ వదిలేయండి. మనకి ఇంకా ఎందుకంటే మీకు ఏది కావాలో మీకు బాగా తెలుసు, అదొకటి బిలీవ్ చేయండి అంతే. అమ్మీటర్ అండ్ ఓల్డ్ మీటర్ రివర్స్ ఇన్ సప్లై అండ్ లోడ్ సైడ్. సప్లై ANF అండ్ లోడ్ సైడా? బ్రదర్ మీ క్వశ్చన్ క్లారిటీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీ క్వశ్చన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే సిరీస్ ప్యారలల్ వేరియేషన్ అంటున్నారా, నాకు అర్థం కావట్లేదండి. సరే నో ఇష్యూ, నేను ఇది నాకు ఒకసారి పర్సనల్గా మీరు తీసుకురండి. బెటర్ మీరు నాకు పర్సనల్గా ఈ డౌట్ షేర్ చేసినారంటే ఐ క్యాన్ గివ్ ఎ క్లారిటీ. ఎందుకంటే నాకు అది టర్మ్ క్లారిటీగా అర్థం కావట్లేదు. సో చూసి మళ్ళీ చెప్పండి. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో కొంచెం యాది పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సక్సీడ్ సూన్ అని నమ్మండి. సో దానికోసం ఎవరేం చెప్పినా ఫస్ట్ వినండి. హార్ట్కి తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అల్టిమేట్గా. నెక్స్ట్ ఫర్ ఎ సిరీస్ RLC రెజోనెన్స్ సర్క్యూట్. మళ్ళీ సిరీస్ RLC, బట్ దీని ప్రయారిటీ చాలా ప్రయారిటీ ఉంది. 2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 36 kHz 25 kHz. ఫైండ్ ద రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఒక్కసారి నేను దీనికోసం ఏం చేస్తాను అంటే ఒక కర్వ్ వేసుకుంటా. కరెంట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కర్వ్ వేద్దాం. కరెంట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కర్వ్ సిరీస్ RLCలో జనరల్గా మనకి ఏం తెలుసు, ఎప్పుడైతే మనకు రెజోనెన్స్ కండిషన్ వస్తుందో మనకు కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాక్సిమం. అంతేనా? సారీ, కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాక్సిమం ఎక్కడ, రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర. పర్టికులర్గా ఇది మనకు బాగా తెలిసిన స్టోరీనే, ఎందుకంటే రెజోనెన్స్ కండిషన్ దగ్గర కరెంట్ అనేది
ఆ సర్క్యూట్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అయిపోద్ది. ఇది మనకు బాగా తెలుసు. సో ఇక్కడ రెండు హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్? హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? సో హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏమీ లేదు, ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర అయితే కరెంట్ అనేది √2 టైమ్స్ ఆఫ్ అంటే 1/√2 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం కరెంట్ అవుతుందో లేదా 0.707 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం కరెంట్ అవుతుందో దాన్ని హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఇది మ్యాక్సిమం కరెంట్ అని ఇక్కడ ఎక్కడో ఉంది. సో 0.7 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో దీన్ని అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది 0.707 టైమ్స్ దట్ ఆఫ్ ఐ మ్యాక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఎన్ని ఫ్రీక్వెన్సీస్ పాసిబుల్ అవుతున్నాయి? 2 ఫ్రీక్వెన్సీస్ పాసిబుల్ అవుతున్నాయి. సో ఒక దాని పేరేమో F1 అనుకుందాం, ఇంకో దాని పేరేమో F2 అని చెప్పి పెట్టుకుందాం. సో వీటిని హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చినాడు? ఒకటేమో 36 ఇచ్చినాడు, ఎలా అయినా రాసుకోండి, నో ఇష్యూ. ఇంకొకటి వచ్చేసి 25 ఇచ్చినాడు, అంతేనా? నేను రివర్స్ రాసినట్టున్నా, 25 and 36 రాయాల్సింది, బట్ నో ఇష్యూ. సో ఇప్పుడు రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఈ సిరీస్ రెజోనెన్స్లో కానీ ప్యారలల్ రెజోనెన్స్లో కానీ ఈ ప్యాటర్న్ అంతా కూడా దే ఫాలో జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ అంటే ఏంది అనేది చూద్దాం. సో జామెట్రిక్ మీన్ అంటే మన బేసిక్స్ మ్యాథమెటిక్స్ తెలుసు, ఆబ్వియస్లీ తెలుసు, అందరికి జనాలకు తెలుసు. సో జామెట్రిక్ మీన్ అంటే ఏం తెలుసు అండి? కామన్ రేషియో ఉండాలి. అంటే సెకండ్ బై ఫస్ట్ టర్మ్ మస్ట్ బి ఈక్వల్ టు థర్డ్ బై సెకండ్ టర్మ్, కామన్ రేషియో ఉండాలి అంటారు. కామన్ డిఫరెన్స్ అయితే అర్థమెటిక్ మీన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. లేదు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ద కామన్ రేషియో, అంటే అన్ని టర్మ్స్ లో కామన్ రేషియో ఉండాలి. సో ఇప్పుడు సెకండ్ బై ఫస్ట్ టర్మ్ F0 డివైడెడ్ బై F1 మస్ట్ బి ఈక్వల్ టు F2 డివైడెడ్ బై F0. ఇది సో క్రాస్ మల్టిప్లై చేయండి, F0 స్క్వేర్ ఈక్వల్ టు F1 F2. సో ఇక్కడ నుంచి F0 ఏం రాసుకోవచ్చు అండి? √of F1 F2. సో జనరల్గా మనం ఏం రాసాం ఇక్కడ? రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ది అర్థం జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్, ఇది మన మీనింగ్. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? √of 36 మల్టిప్లైడ్ బై 25. సో చేస్తే కనుక 900 వస్తుంది. సో 900 √2 చేస్తే 30 kHz వస్తుంది, 30 kHz. సో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అంట? 30 kHz అంట. అది వాడి స్టోరీ. ఆబ్వియస్లీ ఆప్షన్ డి. I like Spark. Thank you so much, brother. Thank you so much. And next, yes, series parallel. Correct. Next, 30 kHz. Correct, and 30 kHz is correct. So, next question కి వెళ్దామా? Next question. In a magnetic circuit for a coil having single turn, so single turn ఉందంట, కాయిల్ ఉంది, కాయిల్ కి సింగిల్ టర్న్, జస్ట్ ఒక టర్న్ ఉందంతే. ఇప్పుడు ద ఫ్లక్స్ లింకేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో జనరల్గా ఫ్లక్స్ లింకేజ్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం? సైతో ఇండికేట్ చేస్తాం, సై అనే టర్మ్తో ఇండికేట్ చేస్తాం. సో ఫ్లక్స్ లింకేజ్ జనరల్గా దేనికి ఈక్వల్ అవుతుందండి? n/5 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమంటాడు? ఒక సింగిల్ టర్న్ ఉంది అంటున్నాడు. ఒక సింగిల్ టర్న్ ఉంది, ఇప్పుడు ఫ్లక్స్ లింకేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో దేనికి ఈక్వల్ అవుతుందండి? ఆబ్వియస్లీ ఫ్లక్స్కి ఈక్వల్ అవుతుంది. హాఫ్ ఆఫ్ టోటల్ ఫ్లక్సా? కాదు. నెక్స్ట్ ట్వైస్ ద టోటల్ ఫ్లక్సా? కాదు. 0 కాదు. సో ఆబ్వియస్లీ టోటల్ ఫ్లక్స్ ఎంత అయితే ఉందో అంతకు ఈక్వల్ అవుతుంది ఫ్లక్స్ లింకేజ్ అనేది. ఎప్పుడు? నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది యూనిటీ ఉన్నప్పుడు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ డి. కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ది నో లోడ్ కరెంట్ డ్రాన్ బై ఎ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ %% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పిన. సో జనరల్గా ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి ఎయిర్ గ్యాప్ అనేది తక్కువ. సో దానివల్ల ఐమ్యూ కాంపోనెంట్ అనేది ఆబ్వియస్లీ కొంచెం తక్కువనే ఉంటుంది.
పవర్ ఫ్యాక్టర్, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా తక్కువనే ఉంటుంది దీనివల్ల. నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా తక్కువనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ నో లోడ్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే, ఇది తక్కువ ఉండడం వల్ల నో లోడ్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ 2 to 6% ఆఫ్ లోడ్ కరెంట్ ఉంటుంది. 2 to 6% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. ఎక్కడ? ట్రాన్స్ఫార్మర్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇండక్షన్ దగ్గరకు వద్దాం. ఇండక్షన్ మోటార్ దగ్గరకు వచ్చేసరికి జనరల్గా మనకి ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది స్టేటార్కి రోటార్కి మధ్యలో. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఐమ్యూ కాంపోనెంట్ పెరుగుతుంది. అండ్ అంటే మరీ అంత వేరియేషన్ ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే నో లోడ్ కరెంట్ అనేది కొంచెం బెటర్గా అవుతుంది. సో నో లోడ్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 30 to 40% ఆఫ్ లోడ్ కరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలియాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్లో అయితే నో లోడ్ కరెంట్ వచ్చేసి జస్ట్ 2 to 6% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. కానీ ఇండక్షన్ మోటార్లో అయితే 30 to 40% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎయిర్ గ్యాప్, ఇది మెయిన్ రీజన్. సో ఆప్షన్స్ ప్రకారం 0.2 to 0.5 కాదు, 2 to 5 ఆబ్వియస్లీ కరెక్ట్, 20 to 30 కాదు, 12 to 15 కాదు. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఫాలింగ్ మ్యూజిక్ కరెక్ట్ అండి. తరుణ్ సాయి కరెక్ట్. సాయి కిరణ్ కరెక్ట్ అండి. కరెక్ట్ సూపర్ అండి. కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింకింగ్ విత్ ఎ కాయిల్ ఈజ్ గివెన్ బై 5 ఫ్లక్స్ ఈక్వేషన్ ఇచ్చినాడు. తర్వాత ఇఫ్ అట్ టైమ్ t ఈక్వల్ టు 3 seconds ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా వాడే ఇచ్చినాడు. దెన్ లాంబ్డా ఎంత అని ఇచ్చినాడు. సో ఫ్లక్స్ ఈక్వేషన్ ఇచ్చినాడు, తర్వాత టైం ఇచ్చినాడు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇచ్చినాడు, లాంబ్డా ఎంత అని ఇచ్చినాడు, ఆప్షన్స్ ఇచ్చినాడు. 0నా 1నా -1నా 9. ఇది క్వశ్చన్. సో చిన్న క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఫ్లక్స్ 5 ఈక్వల్ టు 1/3 లాంబ్డా టీ క్యూబ్. ఇది క్వశ్చన్. అంటే ఫ్లక్స్ ఈక్వేషన్. సో టైం ఎంత ఇచ్చినారు? 3 seconds దగ్గర. 3 seconds దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత అంట? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత? 9 volt వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చాలా సింపుల్. సో జనరల్గా మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏం తెలుసు అండి? జనరల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏం తెలుసు? -n d∅dt. ఇక్కడ n ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సింగిల్ టర్మ్ తీసుకున్నాం. -d∅dt. సో -d/dt ఆఫ్ 1/3 లాంబ్డా టీ క్యూబ్. అంతేనా? సో ఈ మైనస్ ఇక్కడ నుంచి డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/3 లాంబ్డా. సో ఆబ్వియస్లీ 1/3 లాంబ్డా అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి లాక్కరండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ క్యూబ్. సో -1/3 లాంబ్డా డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ క్యూబ్. టీ క్యూబ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత? 3t². సో 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఎంత? -లాంబ్డా t² అవుతుంది. ఈఎంఎఫ్ ఈక్వేషన్. సో ఇంత వోల్ట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ టైం ఎంత ఇచ్చినాడు? అట్ t ఈక్వల్ టు 3 seconds. సో t ఈక్వల్ టు 3 seconds దగ్గర ఈఎంఎఫ్ ఎంత? 9 volt. సో 9 volt ఈక్వల్ టు -లాంబ్డా ఇంటూ 3². సో 9 ఈక్వల్ టు -లాంబ్డా ఇంటూ 9. సో ఎంత అవుతుంది ఆన్సర్? లాంబ్డా వచ్చేసి -1 అవుతుంది. 1 కాదు, -1. నేను అందుకే 2 ఆప్షన్స్ మెన్షన్ చేశాను. ఆప్షన్ బి 1 ఇచ్చాను, ఆప్షన్ సి -1 ఇచ్చాను. సో ఆప్షన్ సి ఈజ్ మోర్ ప్రిఫరబుల్. ఎందుకు? బికాస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ -n d∅dt. n d∅dt కాదు, ఒకడు ఉన్నాడు లెన్స్ లా అని చెప్పేసి. సో అని కన్సిడర్ చేయాలి కాబట్టి. చలో ముందరికి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రెస్పాండ్ అవ్వాలి. సింపుల్ క్వశ్చన్. ఫ్లక్స్ క్రియేటెడ్ బై కరెంట్ ఫ్లో త్రూ ద ప్రైమరీ వైండింగ్. సో జస్ట్ వాడు ఏం చెప్తున్నాడు?
ఇలా ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంది, ఇలా ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఫ్లక్స్ క్రియేట్ అయిందంట. ప్రైమరీ వైండింగ్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఫ్లక్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈఎంఎఫ్ అనేది ఎక్కడ ఇండ్యూస్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రైమరీలో ఇండ్యూస్ అవుతుందా, సెకండరీలో ఇండ్యూస్ అవుతుందా, బోత్ ఏ అండ్ బీనా, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆబ్వియస్లీ E1 అనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. మనం వెక్టర్ డయాగ్రామ్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే. అండ్ ఈ ఫ్లక్స్ అనేది ఆబ్వియస్లీ సెకండరీకి కూడా లింక్ అవుతుంది. ఇక్కడ సపరేట్ సోర్స్ అంటూ ఏమీ లేదు, కానీ ఈ ఫ్లక్సే అక్కడ మీడియంగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు? E2 అనే సెకండరీ ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేయడానికి. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడ ఇండ్యూస్ అవుతుందండి? ప్రైమరీలో ఇండ్యూస్ అవుతుంది, సెకండరీలో కూడా ఇండ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, ఆబ్వియస్లీ ఆప్షన్ సి. నైస్ ప్రాబ్లమ్ మచా, థ్యాంక్ యూ బ్రదర్. సో ఆబ్వియస్లీ ఫాలింగ్ మ్యూజిక్ అండ్ చూడండి, సెకండరీలో ఒకటే కాదు, ప్రైమరీలో ఇండ్యూస్ అయిన తర్వాతనే మనకు సెకండరీలో ఇండ్యూస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుంది? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుంది, అక్కడ ఏమవుతుంది? మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుంది, అంతే. కానీ ఈఎంఎఫ్ అయితే రెండిట్లో ఇండ్యూస్ అవుతుంది, అంతే కదా. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏం చెప్తాము? ఒక చోట మనకి ఇన్పుట్ ఇస్తుంటే ఇంకో చోట ఫ్లక్స్ ఈఎంఎఫ్ ఇండక్షన్ జరగాలి, అంతేనా? అదే స్టోరీనే ఇక్కడ జరుగుతుంది. సపోజ్ ఓ చిన్న ఇది తీసుకోండి, ఇలా దీనికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందండి? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లక్స్ ఈ ప్రాసెస్ జరగడం వల్ల ఆబ్వియస్లీ సమ్ ఆఫ్ ద ఫ్లక్స్ అనేది అక్కడ కూడా లింకప్ అయ్యి ఇక్కడ ఈవెన్ దో ఇన్పుట్ లేనప్పటికీ కూడా వీ గెట్ అన్ ఈఎంఎఫ్ ఇండక్షన్. సో ఇదే విషయమే మనకు ట్రాన్స్ఫార్మర్లో కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ వై వీ టెల్ రెండు టైప్స్ ఆఫ్ వైండింగ్స్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, అంతేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ థింక్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒక పాయింట్ రాస్తున్నారు, యూ నెవర్ ఫెయిల్ అంటిల్ యు స్టాప్ ట్రయింగ్. సో ఎప్పుడు ఒరిజినల్గా నిజంగా మనం ఎప్పుడు ఫెయిల్ అయినట్టు? ఎప్పుడైతే మనం ట్రై చేయడం స్టాప్ చేస్తున్నామో అప్పుడు మనం ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై చేయడం మాత్రం ఆపొద్దండి. సో కీప్ ట్రయింగ్. ఎవరు చెప్పినారో చూడండి, ది గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఎవరికి కూడా అంత ఈజీగా సక్సెస్ అయితే రాలేదు. సక్సెస్ వచ్చినా కూడా దాని వాల్యూ తెలియదు. కష్టపడి ఫెయిల్యూర్ చూసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వచ్చిన సక్సెస్కి. సో ఫెయిల్ అయినా బాధపడొద్దు, ట్రయల్ ఆపొద్దు ఎప్పటికీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ క్వశ్చన్ యాక్చువల్లీ, ఇది మీ క్వశ్చన్, మీ హోంవర్క్ క్వశ్చన్. మీరు చూసి నాకు రెస్పాండ్ అయ్యి చెప్పండి, కమెంట్స్లో నాకు చెప్పండి. దిస్ ఈజ్ ద 21st క్వశ్చన్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది 21st క్వశ్చన్ అవుతుంది. సో 5 amperes కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ సర్క్యూట్ ఫర్ 5 minutes, దెన్ క్యాల్కులేట్ ద టోటల్ ఛార్జ్. సో జనరల్గా టోటల్ ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా వాడు ఏమి ఇచ్చినాడు? కరెంట్ ఇచ్చినాడు. కరెంట్ ఎంత? 5 amps ఇచ్చినాడు. టైం ఇచ్చినాడు. టైం ఎంత? 5 minutes ఇచ్చినాడు. సో ఇప్పుడు వాడు ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఛార్జ్ ఎన్ని కూలమ్స్ ఛార్జ్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు, అంతే క్వశ్చన్ అది. సో చూడండి, చూసి ఐ నీడ్ సొల్యూషన్, ఐ నీడ్ ఆన్సర్ కమెంట్స్లో కావాలి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రమ్ మై ఎండ్. ఈ రోజుకి వీఆర్ డన్. ఏమండి నాకు అర్థమైంది. ఇక్కడ మామూలుగా ఛార్జ్ యూనిట్ ఏం బ్రదర్? ఛార్జ్ యూనిట్ ఏంది? ఆంపియర్ మినిట్ కాదు, ఆంపియర్ సెకండ్. సో టైమ్ 5 minutes ఇచ్చాడు. 5 minutes into 60 seconds కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 300 seconds అవుతుంది. 300 seconds. సో ఇప్పుడు Q = IT. సో I ఎంత? 5 ampere. టైం ఎంత? 300. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఎంత? 1500 కూలుమ్ అండి. 1500 కూలుమ్. సో యూనిట్ అన్నా తెలుసుకోండి, యూనిట్ బట్ అయినా వెళ్ళండి, అది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే. సెషన్ 1 మనం చేసున్నాము. సో కరెక్టే. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో సెషన్ 1 మనం చేస్తున్నాము. వీఆర్ డన్ విత్ సెషన్ 1. సో మీరు మీ సెషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో రాయండి. సో దట్
నాకు ఒక మోటివేషన్, అంటే మీకు ఎలా అనిపించిందో, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ అంటే మాకు సాటిస్ఫాక్టరీగా అనిపించింది ఇంకా చేయండి అంటే అది నన్ను మోటివేట్ చేస్తుంది ఇంకా 4-5 సెషన్లు ఎక్కువ చేయడానికి. సో ఈ సెషన్స్ కనుక మంచిగా క్లిక్ అవుతున్నాయి, వర్క్ అవుతుంది అనిపిస్తే నేను ఇంకా రివిజన్ సిరీస్కి కూడా యూట్యూబ్లోనే ప్లాన్ చేయాలి అని చెప్పి చూస్తున్నాను. సో ఆల్ వాట్ ఐ నీడ్ ఈజ్ సపోర్ట్, అంతే. సపోర్ట్ మాత్రమే నేను అడుగుతుంది. సో ఐ హోప్ ఇంత డీటెయిల్గా, చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం చాలా విషయాలు. అండ్ రేపు ఈవినింగ్ మాట్లాడుకుందాము. రేపు ఈవినింగ్ 7కి 1 more సెషన్ విల్ బి దేర్ ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ T20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ మీ వర్డ్స్ని, మీ సపోర్ట్ని, మీ లవ్ని అంతా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను చదువుతా, ప్రతి కమెంట్ చదువుతాను, నేను రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ నన్ను మోటివేట్ చేయండి. నన్ను మోటివేట్ చేస్తే ఇంకా ఎక్కువ సెషన్స్ చేయాలని నాకు ఊపు వస్తుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్, గుడ్ నైట్, బాయ్.